గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క ప్రాబ్లమ్స్ కొన్ని తీసుకున్నాము. మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక్కునేటప్పుడు కొన్ని సెక్షన్స్ ఇస్తారు. టీ సెక్షన్స్, ఐ సెక్షన్, జెడ్ సెక్షన్, ఎల్ సెక్షన్స్ ఇస్తారు. వాటిని ఆ సెక్షన్స్కి సెంటర్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలని తెలుసుకున్నాము. ప్రొసీజర్ ఫర్ ఫైండింగ్ ది సెంటర్డ్ ఆఫ్ టీ సెక్షన్. ఇది ఒక టీ సెక్షన్. మనకి ఈ టీ సెక్షన్ మనము సెంటర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన టీ సెక్షన్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ టీ సెక్షన్ ఉంది కదా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ దీని యొక్క ఇది వచ్చేసి మనం టాప్ ఫ్లెంజ్ అంటాం. ఈ పోర్షన్ని టాప్ ఫ్లెంజ్ అంటాం. ఇది వెబ్ అంటాం. ఓకేనా, ఇది వెబ్, ఇది టాప్ ఫ్లెంజ్. దీని యొక్క విడ్త్ వచ్చేసి మనకి ఏం తీసుకుంటామంటే L1. నెక్స్ట్ దీని యొక్క విడ్త్, దీని యొక్క లెంత్ L1 తీసుకుంటాము. దీని యొక్క విడ్త్ వచ్చేసి B1. నెక్స్ట్ సెకండ్ పార్ట్, ఇది పార్ట్ 1. ఇప్పుడు ఏరియా 1 వస్తుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 2, ఏరియా 2 వస్తుంది. దీని యొక్క లెంత్ వచ్చేసి L2 తీసుకుంటాం. దీని యొక్క విడ్త్ ఏం తీసుకుంటాం మనము, విడ్త్ వచ్చేసి B2 తీసుకుంటాం. ఓకేనా, సో ప్రొసీజర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి టీ సెక్షన్ అనేది మనకి యాక్సెస్ పాస్ చేసుకుంటే, ఒకవేళ సెంట్రాయిడ్ నుంచి ఒక యాక్సెస్ పాస్ చేసుకుంటే, సెంట్రాయిడ్ నుంచి మనం యాక్సెస్ పాస్ చేసుకుంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఇది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సెస్ అనమాట. ఈ సెక్షన్ వచ్చేసి సిమెట్రికల్ అబౌట్ వై యాక్సెస్. ఎందుకంటే వై యాక్సెస్ మనకి త్రూ సెంట్రాయిడ్ ద్వారా మనకి పాస్ అయితే టీ సెక్షన్కి, అంటే ఇక్కడ ఒక సెంట్రాయిడ్ ఉంటుంది. ఇది రెక్టాంగులర్ సెక్షన్కి ఎగ్జాక్ట్గా సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఒక సెంట్రాయిడ్ ఉంటుంది. వెబ్ పోర్షన్ కూడా ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది అనమాట. ఈ సెంట్రాయిడ్ ద్వారా వై యాక్సెస్ పాస్ అయితే కట్ చేస్తే టీ సెక్షన్ ఇది ఈక్వల్గా డివైడ్ అవుతుంది, ఇది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ యాక్సెస్ తీసుకోండి, ఎక్స్ యాక్సెస్ సెంట్రాయిడ్ ద్వారా వెబ్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది మనం కట్ చేస్తే ఇది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవ్వదు. ఓకేనా, కాబట్టి దీన్ని ఇది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సెస్. ఇట్ ఈస్ నాట్ సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ అనమాట. ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ ఓన్లీ వై యాక్సెస్. It is not symmetrical about x-axis. So we have to find out the centroid of the to the reference of y-axis only, not x-axis. Okay na, మన ప్రొసీజర్ ఏమంటే ఫస్ట్ మనము రెక్టాంగులర్ 1 తీసుకుంటాం. ఫస్ట్ రెక్టాంగిల్ 1, రెక్టాంగిల్ 1. సో ఫస్ట్ మనం ఏం కనుకుంటాం, ఏరియా. రెక్టాంగిల్ 1 డైమెన్షన్స్ ఏమి, L1 ఇంటూ B1, అంతే కదా. ఇది L1, ఇది B1. దీని యొక్క ఏరియా L1 ఇంటూ B1. ఏరియా A1 ఈక్వల్ టు ఏరియా ఏమొస్తుంది మనకి, L1 ఇంటూ B1. రెక్టాంగులర్ ఫార్ములా దానికి అదే కదా మనకి, L1 ఇంటూ B1. నెక్స్ట్ X1 తీసుకోవాలి. ఫస్ట్ మనం యాక్సెస్ వచ్చేసి ఇది రెఫరెన్స్ యాక్సెస్ తీసుకున్నాము. మనకి ఎగ్జాక్ట్గా మనకి యాక్సెస్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి X యాక్సెస్, ఇది వచ్చేసి Y యాక్సెస్. ఒకవేళ వాడు మెన్షన్ చేయలేకుంటే ఈ విధంగా తీసుకోవాలి. మెన్షన్ చేస్తే వాడు ఈ విధంగా మెన్షన్ చేస్తాడు, లేదంటే మెన్షన్ చేయలేకుంటే మనం ఈ విధంగానే తీసుకోవాలి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఒక కార్నర్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, X1 కనుక్కోవాలి. X1 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ వై యాక్సెస్. X1 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ వై యాక్సెస్. వై యాక్సెస్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మన దీని యొక్క సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి దీని యొక్క సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత, ఇది మనకి X1 అవుతుంది కదా. ఇక్కడ నుంచి దీని యొక్క సెంటర్ డిస్టెన్స్ X1 అవుతుంది. సో మనకి టోటల్ ఎంత L1. మనకి ఈ డిస్టెన్స్ అంతా X1/2, అంటే L1/2 అవుతుంది. X1 ఈక్వల్ టు L1/2 అంతేనా, L1/2. నెక్స్ట్ Y1 అంటే ఏమైనా డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే బాటమ్ ఉంది. ఇక్కడ నుంచి CG ఆఫ్ ది ఫ్లెంజ్ అనమాట. ఈ ఫ్లెంజ్ కదా, ఇది మనకి ఫ్లెంజ్ అంటాం. ఇది ఫ్లెంజ్, ఇది వెబ్. ఓకేనా, మనకి ఫ్లెంజ్ యొక్క సెంటర్ యాడ్ ఉంది, రెక్టాంగులర్ సెక్షన్ కదా, రెక్టాంగులర్ సెక్షన్ సెంటర్ ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలా, Y1 కనుక్కోవాలి. Y1 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్. ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి డిస్టెన్స్. కాబట్టి L2 అంటే ఇక్కడ నుంచి వెబ్కి అంతా L2 ప్లస్ B1/2 అంతే కదా. దీని యొక్క సెంటర్లో ఉంది కదా, ఇదేం టోటల్ విడ్త్ వచ్చేసి B1 ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంది. కాబట్టి B1/2, L2 ప్లస్ B1/2. సో Y1 ఈక్వల్ టు L2 ప్లస్ B1/2. ఓకేనా, రెక్టాంగులర్ 1 అయిపోయింది. దీన్ని మనం ఏమంటాం, ఫ్లెంజ్ అంటాం. మనము ఫ్లెంజ్, బ్రాకెట్లో రాసుకోవచ్చు, ఫ్లెంజ్. నెక్స్ట్ రెక్టాంగిల్ 2. రెక్టాంగిల్ 2 అంటే వెబ్
దీన్ని మనం వెబ్ అంటాం. దీని యొక్క డైమెన్షన్స్ ఏమి, దీని యొక్క డైమెన్షన్స్ ఇక్కడ చూడండి. దీని యొక్క డైమెన్షన్ L2 లెంత్, విడ్త్ వచ్చేసి B2. L2 లెంత్, విడ్త్ వచ్చేసి B2. ఓకేనా. సో L2 ఇంటూ B2. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ నెక్స్ట్ స్టెప్ ఏరియా. ఏరియా మనకి ఏమొస్తుంది, ఏరియా 2 ఈక్వల్ టు ఏరియా ఏమొస్తుంది, ఇది వెబ్ సెక్షన్ కదా. ఈ వెబ్ సెక్షన్కి ఏరియా 2 ఈ రెక్టాంగులర్ సెక్షన్ అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి L2 ఇంటూ B2, L2 ఇంటూ B2 తీసుకుంటాం. సో L2 ఇంటూ B2. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ x2. x2 కనుక్కుంటాం, y2 కనుక్కుంటాం. x2 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సిస్. డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సిస్ ఎక్కడ, ఫ్రమ్ ది y యాక్సిస్ టు సెంటర్డ్ ఆఫ్ ది వెబ్ సెక్షన్. సెంటర్డ్ యొక్క వెబ్కి ఎలా ఉంటుంది, రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి సెంటర్లో ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, y నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే టోటల్ విడ్త్ ఆఫ్ ది ఫ్లెంజ్ అంతా L1 ఈ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి L1/2 తీసుకోవాలి, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా టోటల్ విడ్త్ ఆఫ్ ద ఫ్లెంజ్ వచ్చేసి, లెంత్ ఆఫ్ ద ఫ్లెంజ్ వచ్చేసి L1/2 చేసి మనకి ఈ యొక్క ఎత్తు వస్తుంది. సో ఇక్కడ మనము ఈ డిస్టెన్స్ ఏమనుకుంటాం అంటే x2. నెక్స్ట్ y2 ఎక్కడి నుంచి వస్తుంది, డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సెస్. డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సెస్ టు సెంటర్డ్ ఆఫ్ ది వెబ్ సెక్షన్. ఇక్కడ ఉంది మనకి. సో ఈ డిస్టెన్స్ తీసుకోవాలి, ఇది మనకి y2. దీంట్లో మనకి ఎక్కడ వచ్చింది y2, ఇక్కడ వచ్చింది మనకి. డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సెస్ కదా, ఇక్కడ నుంచి తీసుకోవాలి. y యాక్సెస్ నుంచి ఇది y1, ఇది y2, ఇది x1, ఇది x2. x అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, y నుంచి రెఫరెన్స్ తీసుకోవాలి. y అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, x నుంచి రెఫరెన్స్ తీసుకోవాలి. ఆపోజిట్. ఇదే మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ దీంట్లో మన సెంటర్డ్ ఫైండ్ అవుట్ ఏంటంటే we have to find out the center of the x section. We have to take the measurement from the y axis. అంటే మనము x కనుక్కోవాలంటే y ని తీసుకోవాలి, y కనుక్కోవాలంటే x ని తీసుకోవాలి, అంతే. సింపుల్ లాజిక్. సో ఇక్కడ మనకి x2 అంటే ఏంది, డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సిస్. y యాక్సిస్ నుంచి ఎంత వచ్చింది మనకి L1/2. సో L1/2. నెక్స్ట్ y2 ఫైండ్ అవుట్ చేయాలి. y2 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సిస్. x యాక్సిస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, x యాక్సిస్ నుంచి సెంటర్డ్ ఆఫ్ ద వెబ్ దగ్గరికి తీసుకోవాలి. కాబట్టి ఎంత వస్తుంది మనకి, y2 అంటే L2, ఇది మొత్తం వెబ్ యొక్క లెంత్ L2. సో సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి L2/2 అవుతుంది y2 ఈక్వల్ టు L2/2. ఓకేనా. ఇది మనకి నెక్స్ట్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఆఫ్ y బార్ ఈజ్, సో y బార్ ఈక్వల్ టు ఏరియా 1 y1, ఏరియా 2 y2, ఏరియా 1 ప్లస్ e2. మనం ఇంకోటి కూడా కనుక్కోవచ్చు, సెంటర్డ్ ఆఫ్ x బార్ కనుక్కోవచ్చు. ఇది అని అవసరం లేదు, ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ కాబట్టి y బార్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. సో మనకి సెంటర్డ్ టోటల్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే x బార్ కూడా కనుక్కోవాలి. x బార్ ఈక్వల్ టు a1 x1 a2 x2 a1 ప్లస్ a2. ఇది మనకి టోటల్గా సెంట్రాయిడ్ ఒక వాల్యూ వస్తుంది, దీని యొక్క వాల్యూ వస్తుంది ఇక్కడ దీని యొక్క వాల్యూ వస్తుంది. సో సెంట్రాయిడ్ ఏమవుతుంది, x బార్ y బార్ ఈక్వల్ టు x బార్ వస్తుంది, y బార్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఇది మనకి ప్రొసీజర్ ఫర్ టు ఫైండ్ ద సెంటర్డ్ ఆఫ్ ద టీ సెక్షన్. ఈ విధంగా మనము ప్రొసీజర్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సెంట్రాయిడ్ ప్రాబ్లం టీ సెక్షన్. ఇంతకుముందు మనం ఏం కనుక్కున్నాం, సెంట్రాయిడ్ ఆఫ్ ద టీ సెక్షన్, ప్రొసీజర్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద టీ సెక్షన్ గురించి కనుక్కున్నాం. అలాగే సేమ్ ప్రొసీజర్ ఏమంటే ప్రాబ్లం ఇచ్చినాం అంతే, అక్కడ మనకు డైమెన్షన్స్ ఇవ్వలేదు. వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్స్టెడ్ ఆఫ్ డైమెన్షన్స్ L1 ఇంటూ B1, L2 ఇంటూ B2 కనుక్కున్నాం. ఓకేనా. ఇక్కడ మనకి డైరెక్ట్ డైమెన్షన్స్ ఇచ్చినాడు. ఈ డైమెన్షన్స్ యూజ్ చేసి మనము టీ సెక్షన్ని సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా చూడు, ఇక్కడ ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ టీ సెక్షన్. టాప్ ఫ్లెంజ్ ఈజ్ 60 ఇంటూ 20 mm, వెబ్ ఈజ్ 20 ఇంటూ 100 mm ఇచ్చినాడు. చూడండి, టీ సెక్షన్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చినాడు. ఆ టీ సెక్షన్ డైమెన్షన్స్ ప్రకారం మనము టీ సెక్షన్ డ్రా చేసి దాని యొక్క మనము ఫ్లెంజ్ వెబ్ యొక్క సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. x బార్ y బార్ వాల్యూ యొక్క ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనము. ఓకేనా. ఫస్ట్ ఇది మనకి సొల్యూషన్. గివెన్
గివెన్ డేటా వెరీ 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 ఇంపార్టెంట్. మనం గివెన్ డేటా రాయడము చాలా ఇంపార్టెంట్. గివెన్ డేటాకి 1 మార్క్స్ కంపల్సరీ ఇస్తాడు. మనకి ఏం ఇచ్చాడు ఇక్కడ, టీ సెక్షన్ టాప్ ఫ్లెంజ్ 60 × 20 mm. సో గివెన్ సెక్షన్ వచ్చేసి టీ సెక్షన్ రాసుకోవాలి. టాప్ ఫ్లెంజ్ ఓకేనా. టాప్ ఫ్లెంజ్ డైమెన్షన్ ఏమి ఇచ్చాడు, 60 × 20 mm. సో 60 × 20 mm. నెక్స్ట్ వెబ్ అంటే వర్టికల్ పోర్షన్ అనమాట. ఎంత ఇచ్చినాడు, 20 × 100 mm. 20 × 100 mm. ఓకేనా. ఇప్పుడు మనం టీ సెక్షన్ డ్రా చేస్తాం. ఇచ్చిన గివెన్ డేటా ప్రకారం టీ సెక్షన్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ అంటే ఏమి, x బార్ y బార్ ఈక్వల్ టు ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మనం టీ సెక్షన్ డ్రా చేద్దాం. టీ సెక్షన్ డ్రా చేస్తే మనకి అర్థమైపోతుంది. టీకి 2 సెక్షన్లు ఉంటాయి. మనకి టీకి 2 సెక్షన్లు ఉంటాయి. సో ఈ పోర్షన్ మనం ఏమంటామంటే ఫ్లెంజ్ అంటాం. ఈ పోర్షన్ ఏమంటామంటే వెబ్ అంటాం. ఓకేనా. ఈ హారిజంటల్ పోర్షన్ని ఫ్లెంజ్ అంటాం. ఈ వర్టికల్ పోర్షన్ని వెబ్ అంటాం. సో ఫ్లెంజ్ యొక్క డైమెన్షన్ ఏం ఇచ్చాడు, 60 × 20 mm ఇచ్చాడు. అంటే 60 mm అనేది లెంత్ అనమాట. ఓకేనా. 60 mm అనేది వచ్చేసి లెంత్. నెక్స్ట్ 20 mm అనేది విడ్త్ ఆఫ్ ద ఫ్లెంజ్. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, వెబ్ ఎంత ఇచ్చినాడు, విడ్త్ 20 mm. సో మనకి ఇది 20 mm. దీని యొక్క లెంత్ ఎంత ఇచ్చినాడు, 100 mm. ఇచ్చినాడు. ఓకేనా. ఇప్పుడు అయిపోయింది. మనం ఇక్కడ ఇచ్చిన సెక్షన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఒక పార్ట్ రెక్టాంగులర్ సెక్షన్, రెండో పార్ట్ కూడా ట్రయాంగులర్. పైన రెక్టాంగిల్ సెక్షన్ ఏమంటాం మనం, ఫ్లెంజ్ అంటాం. బాటమ్ వర్టికల్ సెక్షన్ ఏమంటాం మనము, వెబ్ అంటాం. మనకి దీని యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటాం. ఇది సెక్షన్ 1 అనుకున్నాం, ఇది సెక్షన్ 2 అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు యాక్సెస్ రెఫరెన్స్ తీసుకోవాలి. వాడు మనకు క్వశ్చన్లో యాక్సెస్ రెఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనము క్వశ్చన్ ద్వారా డయాగ్రామ్ తీసుకున్నాం కాబట్టి యాక్సెస్ రెఫరెన్స్ మనమే తీసుకోవాలి. యాక్సెస్ రెఫరెన్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఎక్స్ యాక్సెస్, ఓకేనా. ఇది వై యాక్సెస్. ఇప్పుడు సెంటర్డ్గా అనుకున్నానంటే వీటి యొక్క రెఫరెన్స్ ద్వారానే మనం సెంటర్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఏమి, రెక్టాంగులర్ 1 అంటే ఫ్లెంజ్. ఫస్ట్ మనం ఫ్లెంజ్, ఇది రెక్టాంగులర్ 1 అనుకుంటాం. డైరెక్ట్ మనం ఫ్లెంజ్ అని రాసుకున్నాం. ఫ్లెంజ్ డైమెన్షన్స్ ఏమి ఇచ్చినాడు, 60 × 20 mm. ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం. 20 mm. నెక్స్ట్ రెండో పార్ట్ ఏంది, వెబ్. దాని యొక్క డైమెన్షన్స్ ఎంత, 100 mm × 20 mm. సో ఫస్ట్ విడుతుంది కదా, 20 × 100 mm. సో ఇవి రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది రెక్టాంగిల్ 1, ఇది రెక్టాంగిల్ 2. మనము రెక్టాంగిల్ 1, 2 రాయకుండా డైరెక్ట్గా ఫ్లెంజ్ వెబ్ రాసినాం అంతే. సింపుల్. డైరెక్ట్గా ఫ్లెంజ్ వెబ్ రాసినాం. ఫస్ట్ ఫ్లెంజ్కి ఏరియా కనుక్కోవాలి. ఏరియా A1 ఈక్వల్ టు దీని యొక్క ఏరియా ఎంత, 60 × 20. ఏమవుతుంది మనకి, 60 × 20 ఏరియా 1 చెప్పండి, 1200 అవుతుంది. 1200 mm². యూనిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1200 mm² యూనిట్స్ కంపల్సరీ. ఎందుకంటే ఇచ్చిన డైమెన్షన్స్ యొక్క మెజర్మెంట్స్ యొక్క యూనిట్స్ ఎంఎంలో ఇచ్చినాడు కాబట్టి mm × mm². నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, x1 y1. x1 అంటే ఎలా కనుక్కోవాలి మనము, x1 అంటే డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ y యాక్సెస్ నుంచి తీసుకోవాలి. x కనుక్కోవాలంటే y నుంచి తీసుకోవాలి డిస్టెన్స్, y కనుక్కోవాలంటే x నుంచి తీసుకోవాలి, అంటే బాటమ్ నుంచి తీసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ సెంటర్డ్ వరకు, ఇది x1 అవుతుంది. మనకి తెలుసు కదా, ఇది x1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 60/2 చేస్తే x1 వస్తుంది. కాబట్టి 60/2 ఏమవుతుంది, 30 mm. నెక్స్ట్ y1 అంటే ఏమైనా డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సెస్ ఎక్కడ ఉంది, బాటంలో ఉంది. బాటం నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఫ్లెంజ్ యొక్క సెంటర్డ్ మధ్య డిస్టెన్స్ తీసుకోవాలన్నమాట. సో బాటం నుంచి ఫ్లెంజ్ యొక్క సెంటర్డ్ యొక్క డిస్టెన్స్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అండి, ఇక్కడ ఎంత ఉంది, 100 ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత మనకి, ఈ డిస్టెన్స్ అంతా మనకి, ఈ డిస్టెన్స్ సెంటర్డ్ కదా, ఈ డిస్టెన్స్ అంతా 20. ఈ టోటల్ డిస్టెన్స్ 20 అయితే అప్పుడు 20/2 అవుతుంది ఇక్కడ, అంతే కదా. 20/2 అయితే 10 అనమాట. 100 + 20/2
అప్పుడు మనకి సెంటర్డ్ ఆఫ్ ద ఫ్లంజ్ వస్తుంది. ఏమొస్తుంది? y1 వస్తుంది. ఓకేనా, 100 ప్లస్ 20/2. అప్పుడు ఏమొస్తుంది మనకి? 20/2 అంటే 10, 110 వస్తుంది. అంతేనా? 110 mm. ఇప్పుడు ఫ్లంజ్ అయిపోయింది. వెబ్ తీసుకుంటాం. వెబ్ యొక్క ఏరియా ఏంది మనకి? ఏరియా 2. ఇప్పుడు ఏమవుతుంది? 100 ఇంటూ లెంత్ విడ్త్ కదా, 100 ఇంటూ 20, 100 ఇంటూ 20 ఏమవుతుంది? 2000 అవుతుంది. సో ఏరియా 2000 mm స్క్వేర్. ఓకేనా? ఏం కనుక్కోవాలి? x2 కనుక్కోవాలా, y2 కనుక్కోవాలి. x2 కనుక్కోవాలా, y2 కనుక్కోవాలా. x2 అంటే ఏంది? ఇక్కడ మనకి ఎక్కడ నుంచి డిస్టెన్స్ టేకన్ ఫ్రమ్ y యాక్సిస్ అంటే ఇది x2. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ టేకన్ ఫ్రమ్ ఫ్లెంజ్కి x1 ఎంత డిస్టెన్స్ ఉంది? సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి 60/2 తీసుకోవాలి. ఓకేనా, 60/2 30 mm. నెక్స్ట్ y2 డిస్టెన్స్ టేకెన్ ఫ్రమ్ x యాక్సిస్. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ బేస్ ఆఫ్ ద వెబ్ అనమాట. ఇక్కడ నుంచి సెంటర్డ్ ఆఫ్ ద వెబ్ సెక్షన్ మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోవాలి. అదే మనకి ఏమవుతుంది? y2 అవుతుంది. ఇది y2 అవుతుంది. దీనికి y2 ఎంత? ఇక్కడ అవుతుంది. ఇది y1 అవుతుంది. అంతే కదా. సెంటర్డ్ ఆఫ్ ద ఫ్లెంజ్ సెక్షన్ టు x యాక్సిస్ y1, సెంటర్డ్ ఆఫ్ ద వెబ్ సెక్షన్ టు x యాక్సిస్ అవుతుంది y2 అవుతుంది. సెంటర్డ్ ఆఫ్ ద ఫ్లెంజ్ సెక్షన్ ఫ్రమ్ y యాక్సిస్ ఏమవుతుంది? x1 అవుతుంది. సెంటర్డ్ ఆఫ్ ద వెబ్ సెక్షన్ ఫ్రమ్ x యాక్సిస్ x2 అవుతుంది. ఓకేనా, ఇది మనకి లాజిక్. అంటే ఇప్పుడు y2 అంటే బేస్ నుంచి వెబ్ యొక్క సెంటర్డ్ కాబట్టి టోటల్ లెంత్ యొక్క వెబ్ ఎంత? వెబ్ యొక్క లెంత్ 100 mm. 100/2 చేసుకుంటే అయిపోయింది. 100/2 చేసుకుంటే ఏమొస్తుంది? 50 mm వస్తుంది. సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? సెంటర్డ్ ఆఫ్ ద లెట్ మనకి y బార్ ఏమవుతుంది? y బార్ a1 y1 a2 y2 డివైడెడ్ బై a1 ప్లస్ a2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. a1 ఏమవుతుంది? 1200 ఇంటూ y1 ఎంత? 110 ఇదొకటి ప్లస్ a2 ఎంత? 2000 ఇంటూ y2 ఎంత? 50 డివైడెడ్ బై 1200 ప్లస్ 2000. 1200 ప్లస్ 2000 ఏమవుతుంది? y బార్ ఈక్వల్ టు 72.5 mm అవుతుంది. ఓకేనా, అలాగే ఏం కనుక్కోవాలి మనము? ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ కనుక్కోవచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. అంటే ఒక y యాక్సిస్ త్రూ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఫ్లెంజ్ అండ్ వెబ్ సెక్షన్ ద్వారా మనకి పాస్ అయితే ఇది ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము y బార్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రాబ్లంలో. మనం ఎక్స్ బార్ కూడా ఎందుకు అనుకోవాలంటే మనకి సెంటర్డ్ యొక్క పర్ఫెక్ట్ లొకేషన్ తెలుస్తుంది కాబట్టి ఎక్స్ బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే a1 x1 a2 x2 డివైడెడ్ బై a1 ప్లస్ a2. సో సేమ్ మనకి ఏరియా 1200 ఇంటూ x1 ఏమవుతుంది? 30 mm ప్లస్ a2 అంటే 2000, x2 ఏమవుతుంది? x2 కూడా 30 mm. సో 1200 ప్లస్ 2000 ఏమొస్తుందంటే ఎక్స్ బార్ వాల్యూ 30 mm వస్తుంది. y బార్ వాల్యూ ఏమో 72.5 mm వచ్చింది. ఎక్స్ బార్ వాల్యూ ఎంత? 30 mm వచ్చింది. సో మనకు సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ ఎక్స్ బార్ కమా y బార్ ఈక్వల్ టు 30, 72.5. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా, టీ సెక్షన్ ఈ విధంగా అనుకోవాలి. సో ఇచ్చిన డేటా పక్కన గివెన్ డేటా టీ సెక్షన్ టాప్ ఫ్లెంజ్ ఇచ్చినాడు 60 mm ఇంటూ 60 mm టు 20 mm, వెబ్ ఇచ్చినాడు 20 mm టు 100 mm. సెంటర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన డేటా ప్రకారం మనం డయాగ్రామ్ తీసుకుంటాం. డయాగ్రామ్ తీసుకుంటే 60 ఇంటూ 20 mm టాప్ ఫ్లెంజ్, 100 ఇంటూ 20 mm వెబ్ వచ్చింది. సో ఫ్లెంజ్ వెబ్ రెండింటికి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత x1 y1 ఫైండ్ అవుట్ చేస్తాం, x2 y2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా మనకి ఏంది? y బార్ అంటే a1 ప్లస్ y1 ప్లస్ a1 y1 ప్లస్ a2 y2 డివైడెడ్ బై a1 ప్లస్ a2. ఇక్కడ రెండు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి a1 y1 ప్లస్ a2 y2 వచ్చినాయి. ఒకవేళ ఐ సెక్షన్ ఇచ్చినాడు అనుకో a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ a3 y3 అవుతుంది. అట్లా ఎన్ని సెక్షన్స్ ఇస్తే అన్ని పార్ట్స్ మనకి పెరుగుతూ పోతూ ఉంటాయి అన్నమాట. y బార్ ఎక్స్ బార్ ఫైనల్గా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే
we have to find out x bar comma y bar finally 30 comma 72.5 mm. This is the question of D section, finding the centered. Okay na? Okay students.